హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఈ వీకెండ్ అయితే ఎప్పుడు లేదు, అంత బాగా ఎంజాయ్ చేశామన్నమాట. ఇది వచ్చేసి నవంబర్ 8 సాటర్డే అండి. సో మన తెలుగు వాళ్ళందరం ఇక్కడ అబుదాబిలోని అందరం, అంటే మేముండే ఏరియాలోనే ఒక 3 బిల్డింగ్స్ వరుసగా ఉన్నాము లైన్లో. సో అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా చాలా కలిసిమెలిసి బాగుంటారు, ఫ్రెండ్లీగా. సో వాళ్ళలో నాకైతే ఈ మధ్యనే ఒక 3-4 మెంబర్స్ అలా పరిచయం అయ్యారు. సో వాళ్ళు కూడా నన్ను చక్కగా వాళ్ళలో కలుపుకొని నన్ను కూడా వాళ్ళని వనభోజనాలు కోసం ఇన్వైట్ చేశారన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో అందరం తెలుగు వాళ్ళని కలుసుకోవడం చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడైతే మేము గెట్ టుగెదర్ అయ్యాము. ఎవరు చూడట్లేదు, చందన గారు చూడండి, చందన గారు చూడండి, నీ వీడియోలో సబ్స్క్రైబ్ టు పద్మ గారి ఛానల్. చెప్పండి సబ్స్క్రైబ్ టు పద్మ గారి ఛానల్. మళ్ళీ మంచిగా ఓకే, సబ్స్క్రైబ్ టు పద్మ ఛానల్. వెజ్ బిర్యానీ, బెండకాయ, బెండకాయ బెండకాయ కుర్కురే, బజ్జీ, రసం కదా, హల్వా, దాల్, గుత్తి వంకాయ, కర్డ్, పికిల్, రైతా, దహివడ, అమ్మ మర్చిపోయి, రైస్, చపాతీ, రైస్ అండ్ చపాతీ, బజ్జీ. ఈ వాటర్ బాటిల్ ఎవరు తీసారు? మంచినీళ్ళు అవి కూడానా? ఉంది, మర్చిపోయారా? దాల్ విత్ రైస్ విత్ ఊరమిరపకాయ, కలర్ఫుల్ వడియాలు. ఇదండి మా లంచ్ మెనూ వచ్చేసి. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. నాకైతే స్పెషల్గా ఆ బెండకాయ కుర్కురే ఫ్రై అనేది అయితే ఇంత బాగా నచ్చేసిందో. బిర్యానీ కూడా టేస్ట్ చాలా బాగుంది. వంకాయ కర్రీ, టొమాటో దాల్, వడ అయితే చాలా సాఫ్ట్గా, అన్ని వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఫుల్గా వెజ్ మీల్. ఫస్ట్ ఇక్కడ పిల్లలకి, జెంట్స్కి అందరికీ కూడా ఫస్ట్ ఫుడ్ పెట్టేసామండి. నిలబడి బఫెల్లో తినడం కంటే ప్రశాంతంగా కూర్చొని తింటే బాగుంటుంది కదా. సో వాళ్ళు తింటూ ఉన్నారు, కొంతమంది సర్వ్ చేస్తూ ఉన్నాము. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, చాలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళు మదర్స్ అలా తినిపిస్తూ ఉన్నారు. సో పండు పండు చూడు, చిట్టి హాయ్, తీనా ఏది ఏది ఒక్కసారి లంచ్ అయితే అయిందో లేదో పిల్లలు అప్పుడే క్రికెట్ స్టార్ట్ చేసేసారండి. వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా కొంతమంది యాడ్ అయ్యారన్నమాట. చాలా బాగా టైం స్పెండ్ చేశారండి ఇక్కడ. నెక్స్ట్ మేము కూడా లంచ్ చేయడం స్టార్ట్ చేసాము. బట్ నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని ఎవరికీ తెలియదు. సో అందరం కొత్త వాళ్ళం పరిచయం అయ్యాం కదా, పాత వాళ్ళు నాకు కొంచెం మంది మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఇలా పరిచయం చేసుకుంటూ అందరూ కొత్తగా కలిసామన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేనైతే ఎవరైనా నాతో బాగా మాట్లాడితే నేను వెంటనే వాళ్ళతో కలిసిపోతాను. సో అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా బాగా అనిపించింది. అసలు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా అనిపించింది. కొత్తగా మీట్ అయ్యామన్నట్టు అసలు ఎవరి దగ్గర లేదు. నాకు అలా ఉండడం అంటే చాలా ఇష్టం. సో కొత్త మంది చాలామంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు ఈరోజు. సొరకాయ హల్వా, సొరకాయ హల్వా హైలైట్. ఇదే హల్వా ఓవరాల్గా అన్ని బాగున్నాయి. డిప్లొమాటిక్ ఆన్సర్ నో, ఒక పద్ధతి. పప్పు స్పైసీగా ఉంది. నేను ఇంకోటి చెప్పాలి. ఇటువైపు తిప్పు జ్యోతి, ఇంకోటి చెప్పాలి. ఏదో చెప్తాదండి. అమ్మా దహి వడ నాకు అన్నీ నచ్చాయి బాగా. ఈ బెండకాయ ఫ్రై, బిర్యానీ బాగా నచ్చింది. ఓకే ఓకే. జ్యోతి మర్చిపోయాను, పప్పు విత్ బెండకాయ ఫ్రై.
బిర్యానీ సూపర్. ఓకే, బెండకాయ కురుకురే ఫ్రై సూపర్. సో ఇలా అందరం కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకుంటూ ఫుడ్ గురించి కూడా మాట్లాడుతూ ఎవరికి ఏం నచ్చిందనేది కంప్లీట్గా పీస్ఫుల్గా కూర్చొని శుభ్రంగా అందరం లంచ్ అయితే చేసేసామండి. జస్ట్ ఒక 5 to 10 minutes అలా బ్రేక్ ఇచ్చామంతే. నెక్స్ట్ కపుల్ గేమ్స్ అవన్నీ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాము. ఎక్కువ గ్యాప్ ఇస్తే జెంట్స్ ఎక్కువసేపు వాళ్ళు వెయిట్ చేయడానికి ఇష్టపడరు, వాళ్ళని ఎప్పుడూ ఎంగేజ్ చేయాలి కాబట్టి సో వెంటనే గేమ్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నారు. ఇక్కడ పాసింగ్ బౌల్ గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో మొత్తం అందరం కూడా పెద్దవాళ్ళం ఇలాగా ఆడుకుంటున్నాం. పిల్లలు వచ్చేసి ప్లే ఏరియా ఉందండి, మేము కూర్చున్న ఆపోజిట్లోనే పార్క్లో. సో ఆ ప్లే ఏరియాలో పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆన్సర్ చేసి అవుట్ అయిపోవాలి. లాస్ట్ దాకా ఎవరు ఉంటారో వాళ్ళు విన్నర్స్. ఆన్సర్ ఉండదు, క్వశ్చన్ ఉంటది. ఆన్సర్ మీరే చెప్పాలి. పాస్ లేదు. Okay, I'm so patient. That's it. I'm so patient, sir. Vote me ఎక్కువ అర్థం. గ్రీన్లో ఉన్నప్పుడు ఆగిపోయింది. మీరు చెయ్యి మూవ్ అవ్వట్లేదండి. What was the most embarrassing thing you have ever done? మై మ్యారేజ్. సాయంత్రం సార్కి స్నాక్స్ కట్టు. నైట్ ఫుడ్ కట్టు. నేను వెతికాను. స్నాక్స్ కట్టు మీకు ఇంట్లో ఫుడ్ కూడా కట్టు. అన్ని మిస్సెస్ ఎవరు చూసాను. ఇలా కోపంలో అర్థమైంది. ఎప్పుడు తింటారు సార్ మరి? ఎన్ని రోజులు తింటారు సార్ బయట? నా ఫుడ్ ని తప్పించుకోవడం అంటే చాలా ఇష్టం. చెప్పేశారు. రవి గారి అడిగితే కూడా అలాగే చెప్పారు. రెండోసారి అక్కడక్కడ ఉన్నాయి చేతులు. లాస్ట్లో ఏదో చేయండి. డాన్స్ అండి వెళ్ళేది. టికెట్ కావాలి ఇలాగా. సో ఇలా ఓడిపోయిన వాళ్ళందరికీ చీటీల్లో ఏమొస్తే అది చేశారన్నమాట. సో నెక్స్ట్ గేమ్ కూడా కపుల్ గేమ్స్ కండక్ట్ చేశారు. అది వచ్చేసి ఇక్కడ వైఫ్ని రెడీ చేయాలి. అవన్నీ కొంచెం దూరంగా కొన్ని థింగ్స్ అనేది పెడతారన్నమాట. గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్, స్టిక్కర్స్ ఇవన్నీ కూడాను. సో అవన్నీ వచ్చి తీసుకువెళ్ళి చేయాలన్నమాట. ఏ కప్పులు ఎర్లీగా చేస్తారనేది టైం కూడా కౌంట్ చేస్తున్నారు. ఇక్కడ అందరికీ పెద్ద టాస్క్ ఏంటంటే స్టిక్కర్ పెట్టడం అండి. స్టిక్కర్ వచ్చేసి చాలా చిన్న స్టిక్కర్ తీసుకొచ్చారు. సో అక్కడే ఎక్కువ టైం తీసుకున్నారు చాలామంది. అందరూ ఇలాగా వాళ్ళ వైఫ్ని రెడీ చేసిన తర్వాత ఒక స్టిల్ ఇచ్చారనమాట. సో ఇలా ఫొటోస్ అయితే అందరం తీసుకున్నాము. చాలా బాగుంది ఈ టాస్క్ కూడా, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొంతమందిని ఏంటంటే వాళ్ళు టాస్క్ చేసేటప్పుడు వాళ్ళ థింగ్స్ అన్ని దూరంగా పెట్టేయటం, కొన్ని దాచేయటం, అవి ఎత్తుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది కదా. సో అలాగా బాగా సరదాగా జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి పాసింగ్ బౌల్ గేమ్ సేమ్ గేమ్ కండక్ట్ చేసాము. ఫస్టే మా చిట్టుగాడు అవుట్ అయిపోయాడు ఇక్కడ. ఏదైనా యానిమల్ సౌండ్ చేయి. క్వాక్ క్వాక్ డక్. ఇలా ఒక్కొక్క రౌండ్లో అవుట్ అయ్యి బయటకు వచ్చే పిల్లలందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ వాళ్ళు చేసి వాళ్ళకి ఒక కీ చైన్ కూడా గిఫ్ట్ కింద ఇచ్చారు. పాపెట్ కీ చైన్స్. క్లూ ఇస్తున్నారు. క్లూ డ్రాగన్ ఫ్రూట్ చిల్లీ. సూపర్. చూసారు కదండి పిల్లలు ఎంత బాగా డాన్స్ చేశారో, చాలా క్యూట్గా అనిపించింది. సో నెక్స్ట్ ఫైనల్గా పండు వచ్చేసి సెకండ్ ప్లేస్లో వచ్చాడు గేమ్లోని. సో వీళ్ళకి కూడా మా పిల్లలు కూడా ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతున్నారు కదా వీళ్ళకి కూడాను. సో ఇలా కలవడం వాళ్ళకి నచ్చింది, బయటకు రావటం. సో ఈ బాబు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు ఫైనల్గా. తను కూడా ఇక్కడ డాన్స్ చేస్తున్నాడు. నెక్స్ట్ కపుల్స్ స్టిల్స్ అండి. ఇక్కడ గోవింద్ బయటికి వెళ్ళడం వల్ల నేను మిస్ అయ్యాను. బట్ అందరు కూడా కపుల్స్ వచ్చి చాలా చాలా బాగా చేశారు. మంచి మంచి స్టిల్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఫైనల్లీ స్నాక్స్ కూడా వచ్చాయండి. ఈవినింగ్ పునుగులు, పకోడీ, టీ అన్నీ వచ్చాయి. బట్ అప్పటికే చీకటి అయిపోయింది, వీడియో తీయలేకపోయాను. స్నాక్స్ అవన్నీ కూడా తినేసి ఇంకా హౌసీ కూడా ఆడాలంటే చీకటి అయిపోయింది, ఇంకా ఆడలేదు మాట. అంత బాగా టైం స్పెండ్ చేసాము, టైం సరిపోలేదు అనిపించింది అంతగా. సో ఫైనల్గా అందరం 7 o'clockకి అందరం డిస్పాచ్ అయిపోయాము. ఎవరికి అందరం ఒకే ఏరియా కాబట్టి, అది కూడా పార్క్ మాకు నియర్ బై హోమ్ కాబట్టి, సో అందరం కలిసి వాక్ చేసుకుంటూ సరదాగా వెళ్ళిపోయాము. సో ఇలా స్పెండ్ చేసామండి మా వనభోజనాలు. మీకు ఎలా నచ్చింది? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.